హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేను ఇలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? మనిషి జీవితంలో కొన్ని విషయాలు ఉంటాయి. అవి మన దగ్గర ఉన్నప్పుడు మనకు సాధారణంగా అనిపిస్తాయి. కానీ అవి దూరమైన తర్వాత మాత్రమే వాటి అసలు విలువ మనకు అర్థమవుతుంది. మన దగ్గర ఉన్నప్పుడు కొన్ని విషయాల విలువ మనకు అసలు అర్థం కాదు. మనిషి జీవితంలో ఒక పెద్ద నిజం ఉంది. మన దగ్గర ఉన్నప్పుడు కొన్ని విషయాల విలువ మనకు అసలు అర్థం కాదు. ఎందుకంటే అవి ఎప్పుడూ మనతోనే ఉంటాయని అనుకుంటాం. అవి ఎప్పటికీ మన జీవితంలో ఉంటాయని నమ్ముతాం. కానీ జీవితం ఒకరోజు మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. ఆ విషయాలు మన దగ్గర లేనప్పుడు మనకు వాటి అసలు విలువ అర్థమవుతుంది. అప్పుడు మనిషి గుండెల్లో ఒక మాట వస్తుంది, అయ్యో, ఉన్నప్పుడు విలువ ఇచ్చింటే బాగుండేది అని. అందుకే ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనిషి దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియని ఆ 7 విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితాన్ని ఒకసారి ఆలోచించేలా చేసే కొన్ని నిజాలు మీకు ఖచ్చితంగా తెలుస్తాయని అనుకుంటున్నాను. మనిషి జీవితంలో అత్యంత విలువైన విషయం ఏమిటంటే తల్లిదండ్రుల ప్రేమ. చిన్నప్పుడు మనం ఏడ్చినా మొదటగా దగ్గరకు వచ్చేది వాళ్ళే. మనకు ఆకలి వేసినా మన గురించి ఆలోచించేది వాళ్ళే. మనకు ఏదైనా కావాలంటే తమ అవసరాలు పక్కన పెట్టి మన కోసం కష్టపడేది కూడా వాళ్ళే. కానీ చిన్నప్పుడు మనకు అది అంతగా అర్థం కాదు. ఎందుకంటే అది మన హక్కు అని అనిపిస్తుంది. వాళ్ళ ప్రేమ, వాళ్ళ జాగ్రత్త, తల్లిదండ్రుల త్యాగం అన్నీ కూడా సాధారణంగా అనిపిస్తాయి. జీవితం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనిషి తన పనుల్లో బిజీ అయిపోతాడు. ఉద్యోగం, బాధ్యతలు, కుటుంబం, ఈ పరుగుల మధ్యలో తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడే సమయం కూడా తగ్గిపోతుంది. కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడాలని అనుకున్నప్పుడు కూడా మనము ఇలా అంటాం, ఇప్పుడు పని ఉంది, తర్వాత మాట్లాడుకుందాం అంటాం. కానీ ఆ తరువాత అనే సమయం ఎప్పుడూ మనం అనుకున్నట్టు రాదు. ఒకరోజు మన జీవితంలో తల్లిదండ్రులు మనతో ఉండని రోజు కూడా వస్తుంది. అప్పుడు మనకు వాళ్ళ ప్రేమ, వాళ్ళ విలువ, వాళ్ళ త్యాగం అన్నీ ఒకేసారి గుర్తొస్తాయి. అప్పుడు మనిషి గుండెల్లో ఒక బాధ మిగులుతుంది. ఉన్నప్పుడు ఇంకొంచెం ప్రేమ చూపించి ఉంటే బాగుండేది అనే బాధ. అందుకే మనిషి దగ్గర ఉన్నప్పుడు చాలామందికి విలువ తెలియని మొదటి విషయం ఇదే, తల్లిదండ్రుల ప్రేమ. మనిషి జీవితంలో మరో చాలా విలువైన విషయం ఉంది, అది ఆరోగ్యం. మన శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకు అది చాలా సాధారణంగా అనిపిస్తుంది. ఉదయం లేచి పని చేయగలుగుతాం, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం, మనకు నచ్చిన పని చేసుకోవచ్చు. అప్పుడు మనకు అనిపిస్తుంది ఇది ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అని. కానీ మనిషి జీవితంలో ఒక చిన్న అనారోగ్యం వచ్చినప్పుడు ఆరోగ్యపు అసలు విలువ అర్థమవుతుంది. కొన్ని రోజులు శరీరం బలహీనంగా ఉన్నప్పుడు చిన్న పని కూడా చేయలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు మనిషి గమనిస్తాడు, ఇంతకాలం నేను సాధారణంగా తీసుకున్న ఈ ఆరోగ్యం ఎంత గొప్పదో అని. డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే మనిషి సుఖంగా ఉండలేడు. పెద్ద ఇల్లు ఉన్నా కూడా శరీరం బాగలేకపోతే ఆనందంగా జీవించలేడు. అందుకే జీవితంలో ఒక పెద్ద నిజం ఏమిటంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకు అది విలువగా అనిపించదు. కానీ ఒక చిన్న అనారోగ్యం వచ్చినప్పుడు మనిషి అర్థం చేసుకుంటాడు, ఆరోగ్యం కంటే గొప్ప సంపద ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదు అని. అందుకే మనిషి దగ్గరగా ఉన్నప్పుడు చాలామందికి విలువ తెలియని రెండో విషయం ఆరోగ్యం. మనిషి జీవితంలో చాలా విలువైన కానీ చాలా తేలికగా తీసుకునే విషయం సమయం. మన దగ్గర సమయం ఉన్నప్పుడు మనకు అది చాలా సాధారణంగా అనిపిస్తుంది. ఇంకా చాలానే సమయం ఉంది, తర్వాత చేస్తాను, రేపు చూసుకుందాం అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. చదవాల్సి వచ్చినప్పుడు తర్వాత చదువుతాను అంటాం. తల్లిదండ్రులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడతాను అంటాం. మన ఆరోగ్యం గురించి కూడా ఇంకోసారి చూసుకుందాం అని వాయిదా వేస్తాం. అలా చిన్న చిన్న వాయిదాలతో చాలా విలువైన సమయం నెమ్మదిగా గడిచిపోతుంది. కానీ జీవితం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనిషికి ఒక నిజం అర్థమవుతుంది, సమయం ఎవరి కోసం ఎదురు చూడదు. పోయిన సమయం ఈ ప్రపంచంలో ఎవరూ తిరిగి తీసుకురాలేరు. ఒకరోజు మనిషి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా విషయాలు గుర్తొస్తాయి. చెయ్యాల్సిన పనులు, మాట్లాడాల్సిన మాటలు, గడపాల్సిన క్షణాలు అన్నీ కూడా తరువాత అని వాయిదా వేసిన క్షణాలే అని అర్థమవుతోంది. అప్పుడు మనిషి గుండెలో ఒక చిన్న బాధ మిగులుతుంది, అప్పట్లో సమయాన్ని విలువగా చూసి ఉంటే బాగుండేది అనే బాధ. అందుకే మనిషి దగ్గర ఉన్నప్పుడు చాలామందికి విలువ తెలియని మూడో విషయం సమయం. మన జీవితంలో మనకు ఎప్పుడూ తోడుగా ఉండేవారు మన కుటుంబ సభ్యులు.
చిన్నప్పటి నుంచి మన ఆనందాల్లో, మన కష్టాల్లో, మన విజయాల్లో మనతో ఉండేది మన కుటుంబమే. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మొదటగా ఆలోచించేది కూడా వాళ్ళే. కానీ మనిషి పెద్దవాడైన తర్వాత జీవితపు పరుగులు మొదలవుతాయి. ఉద్యోగం, బాధ్యతలు, సొంత సమస్యలు, వీటి మధ్యలో కుటుంబంతో గడిపే సమయం నెమ్మదిగా తగ్గిపోతుంది. కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళు మాట్లాడాలి అని అనుకున్నప్పుడు కూడా మనం ఇలా అంటాం, ఇప్పుడు పని ఉంది, తర్వాత మాట్లాడుకుందామని. అలా రోజులు గడుస్తాయి, సంవత్సరాలు గడుస్తాయి. కానీ ఒకరోజు మనిషి జీవితంలో ఒక పరిస్థితి వస్తుంది. బయట ప్రపంచమంతా మనకు దూరంగా అనిపించినప్పుడు మనతో నిజంగా నిలబడేది ఎవరంటే మన కుటుంబమే. ఆ సమయంలో మనిషి అర్థం చేసుకుంటాడు, డబ్బు, పేరు, పరిచయాలు ఇవన్నీ ఒకవైపు అయితే కుటుంబం ఒక్కటి ఒకవైపు అని. ఎందుకంటే మన కష్ట సమయంలో మనకు నిజంగా తోడుగా ఉండేది మన కుటుంబ సభ్యులే. అందుకే మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు చాలామందికి విలువ తెలియని నాలుగో విషయం ఇదే, మన కుటుంబం. మనిషి జీవితంలో మనతో కలిసి నవ్వే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మన కష్ట సమయంలో మనతో కలిసి నిలబడే వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. అలాంటి వాళ్ళే నిజమైన స్నేహితులు. చిన్నప్పటి నుంచి మనం చాలా స్నేహితులను కలుస్తాం. పాఠశాలలో, కాలేజీలో, ఉద్యోగంలో చాలా పరిచయాలు ఏర్పడతాయి కూడా. మొదట్లో మనకు అనిపిస్తుంది, ఇవాళ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా స్నేహితులే అని. కానీ జీవితం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనిషి ఒక విషయం అర్థం చేసుకుంటాడు, పరిచయాలు చాలా ఉంటాయి కానీ నిజమైన స్నేహితులు చాలా తక్కువగా ఉంటారు అని. ఎందుకంటే మన ఆనంద సమయంలో మనతో నవ్వే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మన కష్ట సమయంలో మనతో పాటు నిలబడే వాళ్ళే మన నిజమైన స్నేహితులు. అలాంటి స్నేహితులు మన జీవితంలో ఉన్నప్పుడు మనకు అది పెద్ద విషయం అనిపించకపోవచ్చు. కానీ ఒకరోజు వాళ్ళు మన జీవితంలో దూరమైతే వాళ్ళ విలువ ఎంత గొప్పదో అర్థమవుతుంది. అప్పుడు మనిషి గమనిస్తాడు, నిజమైన స్నేహితుడు జీవితంలో ఒక గొప్ప వరం అని. అందుకే మనిషి దగ్గరగా ఉన్నప్పుడు చాలామందికి విలువ తెలియని ఐదో విషయం మంచి స్నేహితుల గురించి. మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన విషయం అవకాశాలు. కొన్ని అవకాశాలు మన జీవితంలో నిశ్శబ్దంగా వస్తాయి. అప్పుడు అవి మనకు పెద్దగా కనిపించవు. మనకు అనిపిస్తుంది, ఇంకా చాలా అవకాశాలు వస్తాయి, ఇది పోతే ఇంకొకటి వస్తుంది అని. చాలాసార్లు మనం తేలికగా తీసుకుంటాం. చదువుకునే అవకాశం ఉన్నప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోం. ఏదైనా కొత్త పని ప్రారంభించే అవకాశం వచ్చినప్పుడు భయం వల్ల వెనక్కి తగ్గిపోతాం. ఎవరైనా మనకు సహాయం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు కూడా దాని విలువ వెంటనే అర్థం కాదు. కానీ జీవితం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనిషి ఒక విషయం అర్థం చేసుకుంటాడు, అవకాశాలు ఎప్పుడూ మళ్ళీ మళ్ళీ రావు అని. కొన్ని అవకాశాలు జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తాయి. ఆ సమయంలో వాటిని మనం పట్టుకోకపోతే తరువాత ఎంత ప్రయత్నించినా అదే అవకాశం మళ్ళీ దొరకకపోవచ్చు. అప్పుడు మనిషి వెనక్కి చూసుకొని ఒక మాట అనుకుంటాడు, అప్పుడు ఆ అవకాశాన్ని పట్టుకొని ఉంటే ఈరోజు నా జీవితం ఇంకోలా ఉండేది అని. అందుకే మనిషి దగ్గర ఉన్నప్పుడు చాలామందికి విలువ తెలియని ఆరవ విషయం అవకాశాలు. మనిషి జీవితంలో చివరికి అత్యంత విలువైన విషయం ఏమిటంటే ప్రశాంతమైన మనస్సు. చాలామంది జీవితంలో డబ్బు కోసం పరుగులు పెడతారు. మంచి ఇల్లు కావాలి, పేరు రావాలి, గౌరవం రావాలి అని ఎన్నో లక్ష్యాల కోసం కష్టపడతారు. అవి చాలా వరకు సాధిస్తారు కూడా. కానీ ఒక విషయం చాలామంది గమనించారు, మనసు ప్రశాంతంగా లేకపోతే ఇవన్నీ ఉండి కూడా ఆనందంగా ఉండలేం. మనసులో ఆందోళన ఉంటే ఇల్లు ఉన్నా సుఖం ఉండదు. మనసులో కోపం ఉంటే డబ్బు ఉన్నా ప్రశాంతత ఉండదు. మనసులో బాధ ఎక్కువగా ఉంటే జీవితం భారంగా అనిపిస్తుంది. అందుకే జీవితం మనిషికి చివరికి ఒక పెద్ద నిజం నేర్పుతుంది, బయట ఉన్న సంపద కంటే మనసులో ఉన్న ప్రశాంతత చాలా గొప్పది. మనసు ప్రశాంతంగా ఉంటే చిన్న జీవితంలో కూడా ఆనందం కనిపిస్తుంది. అందుకే మనిషి దగ్గర ఉన్నప్పుడు చాలామందికి విలువ తెలియని ఏడో విషయం ఇదే, ప్రశాంతమైన మనస్సు. జీవితం మనకు చాలా విషయాలు ఇస్తుంది. కొన్ని ఆనందాలని ఇస్తుంది, కొన్ని అనుభవాలను ఇస్తుంది, కొన్ని పాఠాలను కూడా నేర్పుతుంది. కానీ ఒక పెద్ద నిజం ఏమిటంటే మన దగ్గర ఉన్నప్పుడు చాలా విషయాల విలువ మనకు అర్థం కాదు. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ ప్రేమ విలువ అర్థం కాదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు దాని గొప్పతనం అర్థం కాదు. సమయం ఉన్నప్పుడు దాని విలువ అర్థం కాదు. కుటుంబం, మంచి స్నేహితులు, అవకాశాలు, ప్రశాంతమైన మనసు ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్నప్పుడు సాధారణంగా అనిపిస్తాయి. కానీ ఒకరోజు అవి దూరమయ్యాక మనిషి గుండెల్లో ఒక మాట మిగులుతుంది, అవన్నీ ఉన్నప్పుడు
వాటికి విలువ ఇచ్చి ఉంటే బాగుండేది అని. అందుకే జీవితం మనకు ఇచ్చిన మంచి విషయాలను ఉన్నప్పుడే గుర్తించాలి. మన దగ్గర ఉన్న మనుషులను ఉన్నప్పుడే ప్రేమించాలి. మనకు వచ్చిన అవకాశాలను ఉన్నప్పుడే పట్టుకోవాలి. ఎందుకంటే పోయిన సమయం, దూరమైన మనుషులు, మిస్ అయిన అవకాశాలు ఇవి మళ్ళీ మన జీవితంలో అదే విధంగా తిరిగి రావు. నేనిలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈరోజు చెప్పిన ఈ విషయాలు మీ జీవితంలో ఉన్నప్పుడు వాటి విలువను గుర్తిస్తే మీ జీవితం మరింత ప్రశాంతంగా, మరింత ఆనందంగా ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.